అలాగే జెన్యూన్గా ఉంటూ తన మాట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆర్మీ జవాన్ అయినా ఎప్పుడూ తన వృత్తి గురించి కాని తన ఫ్యామిలీ పరిస్థితుల గురించి మాట్లాడకుండా జెన్యూన్గా తన గేమ్పై మాత్రమే ఫోకస్ పెట్టాడు. 4వ వారం నుంచి రోజుకి తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు. కళ్యాణ్ ఫ్యామిలీ వీక్ సమయంలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకున్న తీరు ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి కనెక్ట్ అయ్యింది. పేరెంట్స్తో ఎంతో సంతోషంగా గడపాలనుకున్న ప్రతి అబ్బాయి ఆర్థిక, కుటుంబ సమస్యలతో ఎంతగా నలిగిపోతుంటాడో కళ్లకు కట్టినట్లు చెప్పాడు కళ్యాణ్. అతడి ప్యూర్ ఎమోషన్స్ అతడిని జనాలకు మరింత దగ్గర చేశాయి. ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ పడాల గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా ఊహించని ఓటింగ్తో టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. ఆ తర్వాత వెనుదిరిగ చూసుకోలేదు. ప్రతి టాస్కులో ఇరగదీశాడు. చివరి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ వరకు ప్రతిరోజూ తన ఆట తీరుతో చరిత్ర సృష్టించాడు. ఎవరినీ తగ్గించకుండా, ఎవరిని వెన్నుపోటు పొడవకుండా జెన్యూన్ ప్లేయర్గా ఆడుతూ ఆడియన్స్ హృదయాలు గెలుచుకున్నాడు. టాస్కులలో కళ్యాణ్ చూపించిన ప్రతిభ, తెగువపై నాగార్జున సైతం ప్రశంసించారు. ఎదుటివారు కించపరిచినా, తన వ్యక్తిత్వం గురించి తప్పుగా మాట్లాడినా సహనం కోల్పోకుండా పరిస్థితిని అర్థం చేసుకుని మాట్లాడడం, ఎవరిపై పర్సనల్ అటాక్ చేయకుండా ఉండడం అతడిలోని నాయకత్వ లక్షణాలను చాటిచెప్పింది. ప్రతి కఠిన పరిస్థితులలో కళ్యాణ్ ప్రవర్తించిన తీరు, హుందాతనం అతడిని విజేతగా నిలబెట్టాయి అనడంలో